ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడూ లేని విధంగా ఈసారి రికార్డు స్థాయిలో పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ జరిగింది. చాలా జిల్లాల్లో 100% పోలింగ్ జరిగింది. గత 2019 ఎన్నికలతో పోల్చుకుంటే చాలా అత్యధికం అని చెప్పాలి. 2019 ఎన్నికల్లో 2,95,000 పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్లు కాగా ఈసారి 5,39,189 ఓట్లు పోలయ్యాయి. 2019 ఎన్నికల్లో వైసీపీకి 1,36,768 ఓట్లు వస్తే టీడీపీకి 81,608 ఓట్లు లభించాయి. ఈసారి చూస్తే భారీ పోలింగ్ జరిగింది కాబట్టి పోస్టల్ బ్యాలెట్లో 90% పైగా టీడీపీ కూటమికే అని కూటమి నేతలు అంటుంటే ఈసారి పోస్టల్ బ్యాలెట్లో తమకే అనుకూలంగా ఓట్లు పడ్డాయని ఇటు వైసీపీ వారు చెబుతున్నారు. పూర్తి సమాచారం మా ఏపీ బ్యూరో చీఫ్ రాజు అందిస్తారు. రాజు, కంప్లీట్గా ఈ మాటల యుద్ధాన్ని ఏ రకంగా చూడాలి? పోస్టల్ బ్యాలెట్లు మహా పోల్చుకుంటే 1.8 to 2% అనుకోవచ్చా మొత్తం టోటల్ ఓట్ షేర్లో? సో ఆ ఓట్ షేర్ని కూడా ఈరోజు చూస్తున్నటువంటి పరిస్థితి. మాకే పడ్డాయంటూ కూడా లెక్కలేసుకుంటున్నటువంటి పరిస్థితి. అందులో కూడా ఇప్పుడు ఈసీ కొత్తగా కొన్ని నియమాలను తీసుకొచ్చింది. నియమాలను సడలించినటువంటి పరిస్థితుల్లో అధికార పార్టీ ఎందుకో దీంట్లో అబ్జెక్షన్ రేస్ చేస్తున్నటువంటి పరిస్థితి, కంప్లైంట్ రేస్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఏంటి కథా కమాం ఇష్యూ? రైట్ సునీల్, మొత్తం మీద 2024 ఎన్నికలకు సంబంధించి తాడో పేడు అన్నట్టు సాగినటువంటి ఎన్నికలకు ఎస్పెషల్లీ పోస్టల్ బ్యాలెట్లు కీలకం అవుతున్నాయనేది ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే ఆ పోస్టల్ బ్యాలెట్లు ఎప్పుడూ లేని విధంగా ఈసారి అత్యధిక శాతం నమోదైనటువంటి పరిస్థితి. దాదాపు 5,39,000 పోస్టల్ బ్యాలెట్లు ఓటింగ్ పర్సంటేజ్ నమోదైనటువంటి నేపథ్యంలో దీని మీద అన్ని పార్టీలు కూడా ఆశలు పెట్టుకున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో రమారమి 3,000 వరకు కూడా ఈ పోస్టల్ బ్యాలెట్లు నమోదైనటువంటి పరిస్థితి. సో గతంలో అంటే 2019 ఎన్నికల్లో మనం చూసుకున్నట్లయితే కొన్ని నియోజకవర్గాల్లో 3,000 లోపు 2,000 లోపు ఓడిపోయినటువంటి స్థానాలు దాదాపు 15 నుంచి 16 స్థానాలు ఉన్నటువంటి పరిస్థితి. మరి ఆ 3,000 ఓటు షేర్ ఏదైతే ఉందో అది 2019 ఎన్నికల్లో చాలా అసెంబ్లీ స్థానాలను టీడీపీకి చేజార్చుకున్నటువంటి సిచ్యువేషన్. సో కాబట్టి ఈసారి ఆ పోస్టల్ బ్యాలెట్లు అనేవి చాలా కీలకంగా మారాయి. అంతేకాకుండా దాదాపు 99% పర్సంటేజ్ నమోదైనటువంటి నేపథ్యంలో దీని మీద అటు ఉమ్మడి పార్టీ కావచ్చు, అంతేకాకుండా ఇటు వైఎస్ఆర్సీపీ కావచ్చు, రెండు కూడా తమకే అనుకూలంగా ఈ ఓట్లు పడ్డాయని చెప్పేసి చెప్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్. ఎందుకంటే దాదాపు 2 లక్షల ఉద్యోగాల వరకు కూడా సచివాలయ ఉద్యోగాలు మేమే ఇచ్చాం. అంతేకాకుండా ఆర్టీసీని తీసుకొచ్చి ప్రభుత్వంలో విలీనం చేశాం కాబట్టి సో ప్రభుత్వానికి సంబంధించిన ఉద్యోగులంతా కూడా తమకే ఓట్లేస్తారని చెప్పేసి వైసీపీ చెబుతూ ఉంటే టీడీపీ కూటమి మాత్రం ఈసారి ఎన్నికల్లో అక్కడ ఉన్నటువంటి ఉద్యోగులంతా కూడా తమ వైపే ఉన్నారు. ఎందుకంటే ప్రభుత్వం అవలంబించినటువంటి ఉద్యోగ వ్యతిరేక విధానాలు తమకు లాభించబోతున్నాయని చెప్పేసి టీడీపీ చెబుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్. అయితే ఒక రకంగా చెప్పాలంటే రెండు పార్టీలకు సంబంధించి అందరి కళ్ళు కూడా పోస్టల్ బ్యాలెట్ మీద పడినటువంటి నేపథ్యంలో తాజాగా సీఈఓ ఆంధ్రప్రదేశ్ ఇచ్చినటువంటి ఒక మెమో ఒక రాద్ధాంతానికి దారితీసినటువంటి సిచ్యువేషన్. ఎందుకంటే ఎప్పుడైనా సరే పోస్టల్ బ్యాలెట్లు లెక్కించేటువంటి సందర్భంలో ఎస్పెషల్లీ ప్రతిసారి ఎన్నికలకు సంబంధించి పోస్టల్ బ్యాలెట్లు ఇన్వాలిడ్ అయ్యేటటువంటి వాటి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే గత ఎన్నికల్లో మనం కానీ చూసుకుంటే దాదాపు 56,000 ఓట్లు ఇన్వాలిడ్గా తేలినటువంటి పరిస్థితి. సో కాబట్టి ఈసారి ఎన్నికల సంఘంతో పాటు సీఈఓ ఒక మెమోని జారీ చేశారు. ఆ మెమో ప్రకారం ఏదైతే ఆ పోస్టల్ బ్యాలెట్ వేసేటటువంటి సందర్భంలో పోస్టల్ బ్యాలెట్కి సంబంధించి ఆ పోస్టల్ బ్యాలెట్లో ఆర్ఓ సంతకం ఉండి సీల్ లేకపోయినా సరే, అంటే అధికారిక ముద్ర లేకపోయినా సరే ఆ ఓటుని వ్యాలిడ్ ఓటుగా పరిగణించాలి అని చెప్పేసి ఆయన మెమో జారీ చేశారు. అంతేకాకుండా ఫామ్ 13A ఏదైతే డిక్లరేషన్తో కూడినటువంటి ఫామ్ 13A ఉంటుందో ఫామ్ 13Aలో గెజిటెడ్ ఆఫీసర్ సంతకం ఉంటే సరిపోతుంది, ఆయన హోదా అలాగే సీల్ లేకపోయినా పర్లేదు అని చెప్పేసి సీఈఓ మెమో జారీ చేసినటువంటి పరిస్థితి. అయితే ఈ మెమోకి సంబంధించి ఇప్పటికే వైసీపీకి సంబంధించినటువంటి నాయకులు ఎమ్మెల్సీ లేల అప్పిరెడ్డి హైకోర్టులో ఇవాళ మధ్యాహ్నం లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. సో దీని మీద హైకోర్టు విచారించే లోపే చీఫ్ ఎన్నికల కమిషన్ అంటే కేంద్ర ప్రధాన ఎన్నికల సంఘం కూడా ఒక ఆదేశాలు గత కొద్దిసేపటి క్రితం జారీ చేసినటువంటి పరిస్థితి. సీఈఓ ఇచ్చినటువంటి మెమో ఏదైతే ఉందో సో ఆ మెమో ప్రకారమే ఖచ్చితంగా పోస్టల్ బ్యాలెట్ను లెక్కించాలి. ఎందుకంటే ఆ గెజిటెడ్ ఆఫీసర్ సంతకం ఉంటే సరిపోతుంది, దాని మీద సీలు అలాగే ఆయన హోదా ఉండాల్సినటువంటి అవసరం లేదని చెప్పేసి కేంద్ర ఎన్నికల సంఘం కూడా హైకోర్టుకి చెప్పినటువంటి పరిస్థితి. సో దీన్ని బట్టి చూస్తుంటే వైసీపీకి హైకోర్టులో ఒక ఎదురు దెబ్బ తగిలింది అనేది ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తోంది. ఇక 2019 ఎన్నికలతో మనం కానీ పోల్చుకుంటే 2019 ఎన్నికల్లో రమారమి 2,90,000 ఓట్లు నమోదయ్యాయి. సో
ఈసారి ఆ సంఖ్య 5,89,000 వరకు కూడా వచ్చినటువంటి పరిస్థితి. సో ఇంత పెద్ద మొత్తంలో పోస్టల్ బ్యాలెట్లు నమోదైనటువంటి నేపథ్యంలో ఆ పోస్టల్ బ్యాలెట్లు అనేవి ఈసారి ఖచ్చితంగా కీలకం అయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎస్పెషల్లీ నియోజకవర్గాల వారీగా కానీ చూసుకుంటే ప్రతి పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి మనం చూస్తే దాదాపు 20,000 నుంచి 30,000 మధ్యలో ఈ పోస్టల్ బ్యాలెట్లు నమోదైనటువంటి పరిస్థితి. సో అంటే ఒక అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి 3,000 నుంచి 4,000 ఓట్ల వరకు కూడా పోస్టల్ బ్యాలెట్లు ఉండేటటువంటి అవకాశాల నేపథ్యంలో అవి డిసైడింగ్ ఫ్యాక్టర్గా మారేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే దీనికి సంబంధించి వైసీపీ మొదటి నుంచి కూడా ఆందోళన వ్యక్తం చేస్తుంది. ఎందుకంటే సీఈఓ ఆంధ్రప్రదేశ్ ఇచ్చినటువంటి ఆదేశాలు ఏవైతున్నాయో మెమో ఏదైతే ఉందో ఈ మెమోకి సంబంధించి అవి సరైనటువంటి మెమో కాదు. సో అది టీడీపీ కూటమికి మేలు చేసే విధంగా ఉంది. సో దేశవ్యాప్తంగా ఒక రకమైనటువంటి రూల్ ఉంటే ఆంధ్రప్రదేశ్లో మాత్రం సీఈఓ ఈ విధమైనటువంటి మెమో ఎలా జారీ చేస్తారు అని చెప్పేసి వాళ్ళు ఇప్పటికే ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించారు. మరోపక్క నిన్న ఆ సీఈఓని కలిసి వినతిపత్రం కూడా సమర్పించినటువంటి పరిస్థితి. నిన్న సాయంత్రం 4 గంటల వరకు కూడా అల్టిమేటం ఇచ్చినటువంటి పరిస్థితి. అయినప్పటికీ కూడా సీఈఓ నుంచి ఎలాంటి నిర్ణయం రాకపోవడంతో ఇవాళ మధ్యాహ్నం లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. సో లంచ్ మోషన్ పిటిషన్ని విచారణకు స్వీకరించిన కొద్దిసేపటికే కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేసింది. సీఈఓ ఇచ్చినటువంటి మెమోని సమర్థిస్తూనే సో ఆ నిర్ణయాన్ని కొనసాగిస్తాము అని చెప్పేసి హైకోర్టు కూడా చెప్పినటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలోని ఈ 5 లక్షల ఓట్లు కీలకం అవుతున్నటువంటి నేపథ్యంలో ఒక రకంగా చెప్పాలంటే వైసీపీకి ఒక ఎదురు దెబ్బ తగిలినట్టు తెలుస్తుంది. అంతేకాకుండా లంచ్ మోషన్ పిటిషన్ మీద హైకోర్టు ఇచ్చేటటువంటి ఆదేశాలు ఎలా ఉంటాయనే దాని మీద సర్వత్రా ఉత్కంఠ అయితే కంటిన్యూ అవుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. సునీల్.